నోర్మి వెదో జోకులు నువ్వును. డార్లింగ్, నా మనవడని చెప్పడం కాదు గాని చాలా మంచివాడు. తెలివికి తెలివి, ధైర్యానికి ధైర్యం, వీరత్వానికి వీరత్వం. ఒంటి చేత్తో 10 మందిని కొట్టగలడు. నిజమా? నిజమా ఏంటమ్మా? వీడు పరిగెత్తడం మొదలు పెడితే నువ్వుండవే 25 కిలోమీటర్లు వచ్చే వరకు ఆగడు తెలుసా? అలాగా? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నన్ను చెప్పనివేంట్రా? ఓసారి ఓ దొంగవేదో నా మెళ్ళొంచి చైన్ కొట్టేయబోతే ఆ చెంప ఈ చెంప వాయించి నా చైన్ లాక్కొచ్చాడు. నిజమా? నిజమేనా ఆర్య గారు? ఏదో తెలిసి తెలియక అలా చేసేసాను. బామ్మా, నువ్వు చెప్పిన స్టోరీలన్నీ అప్పుడు నాకు తెలుసు. వెళ్ళి పంచుడు. నీ గురించి కాస్త చెప్పనివరా? వద్దని చెప్తున్నానుగా, వదిలేయి. పిచ్చి వెదవా, వీడి గొప్పతనం గురించి చెప్తే అస్సలు ఒప్పుకోడు. చాలే సంబడం. ఇప్పుడే వస్తాను, ఉండు డార్లింగ్, కూర్చో. ఏంటార్య గారు, బామ్మ చెప్పింది నిజమేనా? నేనంటే మీకు అంత అభిమానమా? అయినా మీరు ఎవరైనా స్పెషలిస్ట్ ని కలవండి. ఎందుకు? ధైర్యానికి. ఎంత మాట అన్నావు? నాకు ధైర్యం లేదా? బాసును పట్టుకొని పిరికివాడు చవట దద్దమాండానికి నీకెంత ధైర్యం? బాస్ ఆఫీస్లోనే అని బామ్మ చెప్పింది, మర్చిపోయారా? ఏంటి చెప్పేది? ఆఫీసులో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా బాస్ బాసే. ఎక్కడైనా ఎప్పుడైనా అసిస్టెంట్ అసిస్టెంటే అని చెప్పిన గాడిదెవర్రా? అపర్ణ కేవలం ఆఫీస్లోనే అసిస్టెంట్, ఇంట్లో మాత్రం మహారాణి. అందరం ఆమె సేవకులో. ఆమె కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఆమె ఆజ్ఞలు శిరసా వహించాలి. ఆఫీస్లో నువ్వు బాసు, ఇంటికి అపర్నే బాస్. కాదంటే సీట్లు మారిపోతాయి. అప్పుడు నీ సీటేంటో నీకు బాగా తెలుసుగా. తెలుసు తెలుసు. అపర్ణ డార్లింగ్, ఇది విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమ పూజ చేసి తెచ్చిన బొట్టు. ఈ బొట్టు పెట్టుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే తీరిపోతాయట. పెళ్లి కాని అమ్మాయిలకి వెంటనే పెళ్ళైపోతుందట. రామ్మా.